ఒక యవనస్తుడు ఒక పాస్టర్ గారిని ప్రశ్నించాడంట. పాస్టర్ గారు, పాత వాక్యం ఏంటండి? ఎన్నో వందల సంవత్సరాల క్రితం రాయబడిన వాక్యం ఏంటండి? ఇప్పుడు కంప్యూటర్ యుగం వచ్చేసిందండి, టెక్నాలజీ పెరిగిపోయిందండి, ఇంకా పాత వాక్యం మాలో ఏం పనిచేస్తుందండి? పైగా ఎంతో చదివాం, అదే వాక్యం కదా, ఎన్నిసార్లు చదివినా అదే వాక్యం, ఎన్నిసార్లు విన్నా అదే వాక్యం. పాత వాక్యం విని చదివి బోరు కొట్టేస్తుందండి మాకు. ఏదైనా కొత్త విషయం ఉండి చెప్పండి. అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, బాబు ప్రతిరోజు వినే వాక్యం బోరు కొడుతుంది అన్నావు కదా, మరి ప్రతిరోజు సూర్యుడు వస్తూ ఉంటాడు, నాకు బోరు కొట్టింది, నాకు సూర్యుడు అవసరం లేదు అన్నాడు అనుకోండి, ఏమవుతాం? సూర్యకిరణాలు లేకపోతే, సూర్యోదయం లేకపోతే ఈ సృష్టి అంతా కూడా చచ్చిపోతాయి. సృష్టి అంతా చచ్చిపోతాయి, పక్షులు చచ్చిపోతాయి, మనం కూడా క్షీణించిపోతాం. ఒక వారం రోజులు ఏకతాటిగా వర్షం కురుస్తూ ఉంటే సూర్యుడు ఎప్పుడు వస్తాడా, సూర్యోదయం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాం కదా. సూర్యోదయం రాకపోతే ఈ చర్మం చీకిపోయి నశించిపోతాయి. సూర్యోదయం కావాలి. సూర్యుని యొక్క శక్తి, సూర్యుల్లో ఉన్న జీవకిరణాలు మనకు అవసరం. బిడ్లారా, ఎగ్జాక్ట్లీ నీతి సూర్యుడైన వాక్యం కూడా మనకు అవసరం. సూర్యుడు ఎంత అవసరమో, ప్రతిరోజు నీకు సూర్యుడు ఎలా కావాలో, నీతి సూర్యుడైన యేసయ్య సూర్యోదయం లాంటి వాడైన ఆయన వాక్యము సూర్యోదయం లాంటిది. ఆ సూర్యోదయం లాంటి వాక్యములో జీవం ఉంది, శక్తి ఉంది. ఆ వాక్యము నిన్ను బాగు చేస్తుంది, ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, ఆ వాక్యము నీకు జీవాన్ని ఇస్తుంది, ఆ వాక్యము నీరు చీకటిని పారద్రోలి నీకు వెలిగిస్తుంది, ఆ వాక్యము దేవుని దగ్గరికి దారి చూపిస్తుంది, ఆ వాక్యము యేసుక్రీస్తు రాకడ కొరకు నిరీక్షణ కలిగిస్తుంది. ఆ వాక్యము పాతది అనుకుంటున్నావు, ఇది పాతది కాదు. ప్రతి తరానికి, ఇంకా రాబోయే తరానికి, ఈ యుగం ఉన్నంత వరకు ఎంతమంది మనుషులైతే పుడతారో వాళ్ళందరికీ నూతనమైన జీవం ఇచ్చే వాక్యం అండి. ఈ వాక్యం లేకపోతే మనిషి మారు మనసు పొందలేడండి. ఈ వాక్యం లేకపోతే పాపక్షమాపణ లేదండి. ఈ వాక్యం ప్రత్యక్షమైంది కాబట్టే ఈరోజు మనం బ్రతికాం, మనకి రక్షణ వచ్చింది.